నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కళ్యాణకారకుడు, కామితార్థములు నెరవేర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కోరిన కోర్కెలను తీర్చే కొండల రాయునుగా తిరుమల గిరులపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి మందిరాలు దేశ విదేశాల్లో ఎన్నో రీతుల్లో కొలువుదీరాయి. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. హిందూ దేవాలయ సంస్థ శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం వారి ఆధ్వర్యంలో ఎంతో మనోహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం. నాచారంలో గల హెచ్ఎంటి నగర్లో విశాల ప్రాంగణంలో గల ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాల సన్నిధిని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. త్రిగుణ సృష్టియందు దీపించి సత్యము భంగిదోచి స్వప్రభా నిరస్త కుహకుడంవండతని గోరి చింతించెదా ననఘ విశ్వమైని ననుదినంబు అంటూ వేదవ్యాసుని స్తుతిని చక్కగా తెనుగించిన పోతనామాత్యుని భాగవతంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వర్ణన చెబుతుంది. విశ్వము యొక్క సృష్టి స్థితి లయములు ఎవ్వనిచే నేర్పడును, తన నిజతత్వమును తెలియనివ్వని మాయగాడు త్రిగుణాత్మక స్థితులందు ప్రకాశిస్తూ ఉన్న ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు విశ్వమయుడు అయిన భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అంటారు. నాటి నుండి నేటి వరకు ఆ పరమాత్మ లీలలు ఆయనను కనుగొన్నవారు ధన్యులు. అలాంటి శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారం ఎంతో మహత్తరమైనది. వెంకన్న నామమే భక్తితో కొలిచితే చేసిన పాపములే ఓ జీవ చిలక సర్వము మాయామౌలే ఓ జీవ. శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ హృదయాలలోనే కాదు అందరూ అర్చించి ధన్యులయ్యే రీతిలో స్వామి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాధికాలు నిర్వహిస్తున్నారు హెచ్ఎంటి నగర భక్తులు. హెచ్ఎంటి సంస్థలో ఉద్యోగం చేసిన కొందరు భక్తులు తమ కాలనీలో ఓ హైందవ సంప్రదాయ సంస్థను స్థాపించాలన్న సంకల్పం చేశారు. అందుకు నడుం కట్టారు. శ్రీ చంద్రమౌళీశ్వర శర్మగారు, వారి స్నేహితులు, సహోద్యోగుల సహకారంతో ఓ చిన్ని గుడిలో శ్రీ వెంకటేశ్వరుని స్థాపించి అర్చించారు. ఇది 1982వ సంవత్సరంలో ఆనాటి ఒక చిన్న ప్రయత్నమే దినదిన ప్రవర్ధమానమై ఓ మహోన్నత దేవాలయ సముదాయంగా అభివృద్ధి చెందింది. జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 ఓం శ్రీత జన పోష జయ 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 శ్రీ వెంకటేశ సనకాది ఋషులు సన్నుతి చేయ లక్ష్మీదేవిని పాదములొత్త మృదుకోపమున వైకుంఠ విడి భూలోకమునే చేరితివయ్య జయ 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 శ్రీ వెంకటేశ. హెచ్ఎంటి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువై భక్తుల కోర్కెలను నెరవేరుస్తూ అక్కడి ప్రజల ఇలవేల్పు దైవమైనారు శ్రీ వెంకటేశుడు. శ్రీ వెంకటేశ్వరుని శిలా శ్రీమూర్తిని 1995లో ప్రతిష్టాపన చేశారు. అదే సమయంలో జయ విజయులు సహా గరుడ వాహన ప్రతిష్టలు నిర్వర్తించారు. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. వైఖానస ఆగమశాస్త్ర అనుకరణంగా ఇక్కడి స్వామికి అన్ని రకాల ఉత్సవాలు, పూజలు, అర్చనలు జరుగుతాయి. ఇలాంటివి కేవలం తిరుమల, ద్వారకా తిరుమల, వేదాద్రి లాంటి క్షేత్రాలలో మాత్రమే జరుగుతున్నాయని ఇక్కడి పూజారి వివరించారు. వెంకటేశ్వర స్వామి వారు ప్రధాన ఆలయంలో తూర్పు ముఖంగా
అవతరించి ఉంటే ఆయనకు అభిముఖంగా గరుడాళ్ళ వారు ప్రణామముద్రతో సేవకులుగా వేంచేసి ఉన్నారు. ఇంకా పద్మావతి అమ్మవారు, గోదా అమ్మవారు స్వామివారికి ఇరుపార్శ్వంలో అవతరించి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఆలయంలో విఘ్నేశ్వర స్వామి, అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, వల్లి దేవసేన సమేత షణ్ముఖ స్వామి వీరి యొక్క ఉపాలయాలు, నవగ్రహ ఆలయము కూడా ఉన్నాయి. 3 ప్రధాన ద్వారాలు గల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి భక్తుల పాలిట దివ్య సన్నిధిగా వెలుగొందుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోనే నెలకొని ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర ఆలయం ఇక్కడి మరో విశేషం. నిత్య అభిషేకాలు, సోమవారాల్లో ఈ విశ్వేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ స్వామి పూజ, అర్చన కార్యక్రమాలు కనులారా చూసి మనము తరిద్దాం. హెచ్ఎంటీ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ సముదాయంలోని మరో విశిష్టత శ్రీ 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 విశ్వేశ్వర స్వామివారి ఆలయం. హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న ఈ ఆలయ సముదాయంలో నిత్యాభిషేకాలే కాకుండా శ్రీ విశ్వేశ్వరునికి ప్రతి సోమవారం విశేష అభిషేకాలు జరుగుతాయి. గర్భాలయంలో ఓ ప్రక్కన విఘ్నేశ్వరుడు, మరో ప్రక్కన శివపార్వతుల ఉత్సవమూర్తులు దివ్యాలంకారాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తారు. శ్రీ విశ్వేశ్వరాలయానికి ముందు భాగాన ఉన్న ధ్వజస్తంభానికి పూజలు చేసి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరిస్తారు. శివాలయ పైభాగాన శ్వేతవర్ణంలో పార్వతీ పరమేశ్వరుల దివ్యమంగళ రూపాలు వర్ణనాతీతం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి భవం భవానీ సైతం నమామి. ఆలయ శిఖరంపై స్వర్ణకాంతితో శోభిల్లే గోపురం, ఆలయ ఊర్ధ్వ ప్రాకారాలపై గల దేవతా ప్రతిమలు భక్తులను ఆనంద పరవశుల్ని చేస్తాయి. స్వామికి హారతి ఇచ్చిన తరువాత భక్తులకు కర్పూర హారతి, తీర్థప్రసాదాలు అందిస్తారు అర్చక స్వాములు. రుద్రం పశుపతిం స్థానం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి.
నాచారం పారిశ్రామికవాడలో దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న హరిహరులతో పాటు శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్నాయి. నాచారం పారిశ్రామిక వాడలో గల హెచ్ఎంటీ ఉద్యోగులు ఏకమై ఎంతో దివ్యంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధానమూర్తి కాగా, శ్రీ గణపతి, శ్రీ అభయాంజనేయ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి లాంటి ఉపాలయాలు కూడా ఎంతో సుందరంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఆ స్వామివార్ల దివ్య దర్శన భాగ్యం ఎంతో ఆనందదాయకం. తూర్పు ముఖాసీనులుగా ఉన్న స్వామి ఇరుపార్శ్వాలలో శ్రీ లక్ష్మీ గోదాదేవి మందిరాలు నెలకొని ఉంటాయి. ఎత్తైన తూర్పు గాలిగోపురం ఎంతో మనోహరంగా దివ్య దేవతారూప శిల్ప సంపదలతో అలరారుతుంటుంది. ఎత్తైన ద్వారం స్వర్ణ శోభాయమానంగా ఇత్తడి కవచంతో భక్తుల మది దోచుకుంటుంది. ఈ గోపురానికి ప్రధాన ఆలయమైన శ్రీ వెంకటేశ్వరాలయానికి మధ్య దేదీప్య కాంతులతో స్వామి శోభను దిగ్దిగంతాలకు తెలియచేస్తుంది సుందర ధ్వజస్తంభం. భక్తులు ఈ ధ్వజస్తంభానికి మ్రొక్కి ప్రదక్షిణలు చేసి ఆలయాన్ని చేరుకుంటారు. ఎంతో మనోహరంగా అలంకరించిన స్వామిని అటు ప్రక్కనే ఉన్న ఉత్సవమూర్తులను దర్శించి తన్మయాత్ములవుతారు భక్తులు. మంగళ నీరాజనాలు సమర్పించి సభక్తికంగా ఆ స్వామి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు ఆలయం చేరిన భక్తులు. అటు తర్వాత ప్రక్కనే ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఆలయాన్ని, గోదాదేవి ఆలయాన్ని దర్శించి ఆ దేవేరుల ఆశీస్సులు అందుకుంటారు. ఈ ఆలయ ప్రవేశమే ఎంతో ప్రశాంతతను, నిశ్చల భక్తిని కలిగించడమే కాకుండా వాస్తుపరంగా ఎంతో బాగుందని, ఈ ఆలయం మున్ముందు అభినవ తిరుమలగా వెలుగొందుతుందని పేర్కొన్నారు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహభారతి స్వామివారు. విశాల ప్రాంగణంలో 1997వ సంవత్సరంలో శ్రీ లక్ష్మీదేవి, గోదాదేవి మరియు శివాలయ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు. రెండు 2010లో శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అదే సంవత్సరంలో శ్రీ దివ్యక్షేత్ర పాలనాభారాన్ని హిందూ దేవాలయ సంస్థైన శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం వారికి అప్పగించారు. శ్రీమంతం హనుమంతమాత్తరిపుభిః భూభృత్తరుభ్రాజితం చాల్పద్వాలధిబద్ధవైరి నిచయం చామీకరాద్రి ప్రభం రోషాద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్పృత్రోద్యచ్ఛండ మయూఖ మండల ముఖం దుఃఖాపహం దుఃఖినాం. ఈ శ్లోకాన్ని రావి చెట్టు మూల భాగంలో కూర్చుని నిష్ఠతో పారాయణ చేసినట్లయితే గ్రహ శత్రుపీడలు హరించి హనుమదనుగ్రహం పొందుతారు. అభయహస్తంతో నిండైన రూపంతో భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు అభయాంజనేయ స్వామి. ఈ అభయాంజనేయ స్వామిని అర్చించి బాధలు బాపుకుంటారు భక్తులు. జయాంజనేయాయ నమః, జై చిరంజీవాయ నమః. భక్తితో శ్రద్ధతో ఆపదలు బాపమని పిలిచిన పలికేటి బంగారు స్వామి. మాల ధరించి నీ దీక్ష సేవించి రక్షింపమంటూ కొలిచేము స్వామి. నీ నామ ఉచ్చరణ నీ ధ్యాన స్మరణే శ్రీరామ రక్ష జగమేలు స్వామి. భక్తులంతా
భజనలే చేయగా పరవశించి పలికే ఓంకారమూర్తి. నూతనంగా నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండల దీక్ష కార్యక్రమంలో భాగంగా హోమాలు, శాంతి ఉత్సవాలు, విద్యులు పెద్దల సమక్షంలో వేదోక్తంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహం కావాలనుకున్నవారు, సంతాన భాగ్యం ఆలస్యమైన వారు ఈ స్వామిని పూజిస్తే వారి కోర్కెలు నెరవేరుతాయట. 2016వ సంవత్సరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ కావించారు. ఈ ప్రక్కనే నవగ్రహ మండపంలో కొలువైన గ్రహదేవతల కరుణా కటాక్షాలకై ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడి భక్తులు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండల దీక్ష కార్యక్రమంలో భాగంగా హోమాలు, శాంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. దండాయుధపాణి శౌర్యదోర్దండుడే ఆవేలాయుధుడు అభయవరదుడే కుక్కుటకీతనుడే మయూరవాహనుడే. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల నవగ్రహ మండపం, దేవతా వృక్షాలైన పంచవృక్షాల సముదాయం తప్పక దర్శించవలసినవి. స్వామివార్ల కళ్యాణాలు నిర్వహణకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 3 ముఖద్వారాలు గల హెచ్ఎంటీ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల సముదాయం భక్తుల పాలిటి మహాద్భాగ్యంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఆలయ విశేష భాగ్యాలను మనము చూసి తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచవృక్ష సముదాయ ఛాయలో నెలకొన్న నవగ్రహ దేవతలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గ్రహదోష నివృత్తికై నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ప్రక్కనే ఉన్న అశ్వత్థ నారాయణుని మూలభాగాన గల నాగబంధ జంటనాగులకు మధ్యన గల లింగరూప ఈశ్వరునికి అభిషేకాలు జరిపి జ్యోతిని వెలిగించి పూజిస్తారు భక్తులు. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. హెచ్ఎంటీ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తూర్పు భాగాన విశాల ఉద్యానవనం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గల మారేడు, శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, మేడి వృక్షాలు, అమ్మలా భావించి కొలిచే తులసమ్మలు సాక్షాత్తు దైవాంశ స్వరూపాలుగా ఇక్కడ పూజలందుకుంటాయి. భారతీయ సంప్రదాయంలో ఒక భాగమైన వృక్షారాధ సంస్కృతిని ఇక్కడ కనులారా చూడొచ్చు. వృక్షాలను పెంచటం, పూజించడం అన్న అంశాలు అనాదిగా భారతీయుల జీవన శైలితో పనవేసుకున్న మహద్భాగ్యం. ఎంతో మూలికాశక్తిని కలిగిన ఈ పంచవృక్షాలను ఆలయ సముదాయాలలో పెంచడం మన శాస్త్రం, సంప్రదాయం. ఎంతో సుందరం, విశాలం, మహిమాన్వితమైన హెచ్ఎంటీ నగర్ శ్రీ వెంకటేశ్వరాలయ సముదాయంలో గల దేవతలను అర్చించి తరిస్తారు ఇక్కడి స్థానికులు, భక్తులు. ఈ ఆలయ ప్రాంగణంలో గల విశాలమైన మందిరంలో ఉత్సవాలు, వివిధ దేవతా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేశారు కార్యవర్గం వారు. ఇంతటి మహత్తర తీర్థయాత్రను చేసిన, చూసిన మనందరం ఆ హరిహరుల కృపకు పాత్రులవుతాం. ఓం తత్సత్. ప్రతిదినం శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలచే పూజించిన ఆపదల నుండి రక్షింపబడతారు. దయాసాగరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి, అర్చించి స్వామి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు. అనంతుడు, అవినాశుడు, పాపరాశులను హరించే స్వామిని మనసులో నింపుకుని వెళ్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు. మరో దేవాలయ విశేషాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ తీర్థయాత్ర. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.